ఎవరు ఈ వామనమూర్తి యొక్క కథని, శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన చారిత్రాన్ని, ఆయన యొక్క దయని, ఆయన దానం పుచ్చుకున్న ఘట్టాన్ని, ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన ఘట్టాన్ని, ఉపేంద్రుడు అని పేరు పెట్టుకుని ఇటువంటి తమ్ముళ్ళుంటే అన్నలు ఎందుకు ఐశ్వర్యవంతులు కారు అన్నారు. అటువంటి బలిచక్రవర్తి యొక్క విశేషాన్ని, వామనమూర్తి యొక్క వైభవాన్ని చెవులు ఒగ్గి భక్తి తత్పరతతో ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ కూడా వామనమూర్తి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము కలిగి, విశేషమైన ఐశ్వర్యము సంపత్తి కలిగి, వాటికి వచ్చేటటువంటి భంగపాటు తొలగిపోయి మోక్షమునకు అధికారిగా వామనమూర్తి నిర్ణయింపబడ్డారు కనుక అంచెమునందు వాళ్ళు మోక్ష పదవిని పొందుతారు అని చెప్పి ఫలశ్రుతిని ఈ వామనమూర్తి ఘట్టానికి చెప్పారు. అంత గొప్ప ఆఖ్యానము వామనమూర్తి యొక్క ఆఖ్యానము. సగుణముగా అంటే ఒక ఆకారంతో ఉండేటటువంటి పరమేశ్వరుణ్ణి సాధారణంగా ఎవరు ఆరాధన చేస్తారు అంటే ఒక కోరిక కలిగినటువంటి వారు ఆరాధన చేస్తారు. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మాన్ని, ఏ గుణములు లేనటువంటి పరబ్రహ్మాన్ని ఏ కోరికలు లేనటువంటి వాళ్ళు ఆరాధన చేస్తారు. కానీ ఇందులో ఒక పరిమితి ఉంటుంది. సాకారోపాసన లేని నిరాకారోపాసన చేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుచేత అంటే మనసుకి కొన్ని పరిమితులు ఉంటాయి. నేను భగవంతుడు అంటే ఏ రూపము ఉండదు, భగవంతుడు అంటే ఏ గుణములు ఉండవు, భగవంతుడు అంటే ఏ కార్యము చెయ్యడు, దాన్ని పట్టుకో అన్నాను అనుకోండి, ఏం పట్టుకుంటుంది? అది ఏ రూపము లేదు అన్నాను అనుకోండి, దానికి పట్టుకునే శక్తి ఉండదు. సనాతన ధర్మమునకు ఉండేటటువంటి వైభవం ఏమిటంటే ఈశ్వరావతారము మనుష్యుని యొక్క ఉద్ధరణకు హేతు అవుతుంది. భగవంతుడు ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని మీరు ఇచ్చారనుకోండి, అది పట్టుకుంటుంది ఆ రూపాన్ని. అందున ఎవరికి ఏ రూపాన్ని పట్టుకోవడానికి మనసు సిద్ధంగా ఉంటుందో ఆ రూపాన్ని పట్టుకోవడం తేలిక. ఒక్కొక్కరికి చూడండి, అమ్మ అంటే ఎక్కువ మక్కువ ఉంటుంది, ఒక్కొక్కడికి నాన్నగారంటే అమితమైన ప్రేమ ఉంటుంది. అమ్మ అంటే ప్రేమ ఉన్నవాళ్ళు అమ్మవారిగా భగవంతుడిని ఆరాధించడం తేలిక. నాన్న అంటే ఇష్టం ఉన్నవాళ్ళు పరమశివుడనో శ్రీ మహావిష్ణువనో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం తేలిక. ఒక్కొక్కరికి గురువు యందు చాలా విశేషమైనటువంటి భక్తి ఉంటుంది. అప్పుడు గురుస్వరూపం దత్తాత్రేయ స్వామి వారినో శంకర భగవత్పాదుల్లో ఆరాధించడం తేలిక. కాబట్టి అవతారము మనిషి ఉద్ధరణకు ప్రయోజనమై ఉంటుంది ఒకటి. రెండు, మనసు పట్టుకోవడానికి ఆలంబనమవుతుంది. సాకారాన్ని పట్టుకుని చేసినటువంటి ప్రయాణం చిట్ట చివరికి దేనికి వెళ్ళిపోతుంది అంటే నిరాకారములోనికి వెళ్ళిపోతుంది. అందుకే రామకృష్ణ పరమహంస దాని గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. ఒక గోడ దూకవలసినటువంటి వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తికెళ్ళి ఆ కర్రని భూమికి తాటించి కర్రని ఆధారం చేసుకుని తన శరీరాన్ని పైకెత్తి గోడకి అవతలకి దూకేస్తాడు. ఈ కర్రని ఆధారంగా ఎంతసేపు పరిగెడతాడు? పరిగెడుతున్నంతసేపు కర్ర చేతిలో ఉంటుంది, భూమికి దాన్ని గుచ్చినప్పుడు చేతిలో ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని తాను పైకి లేచి గోడకి ఆవలి వైపుకి పడిపోయేటప్పుడు గోడ మీదకి వెళ్ళేంత పర్యంతము చేతిలో ఉంటుంది. అటు పడిపోయేటప్పుడు ఇంత దూరం నన్ను తీసుకొచ్చి గోడ మీదకి ఎగరడానికి ఉపకరించిన ఓ కర్ర నాతో పాటు రానికి తీసుకెళ్ళాడు, వదిలిపెట్టాడు, పడిపోతాడు. సాకారోపాసనము నిరాకారోపాసనములోనికి వెళ్ళిపోయే పర్యంతం ఉపయోగపడుతుంది. ఆ నిరాకారోపాసనలోకి వెళ్ళిపోయిన తరువాత ఇక సాకారోపాసనము యొక్క అవసరం ఉండదు, మనసే లయమైపోతుంది. సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని బయలుదేరినటువంటి ఉప్పు బొమ్మ సముద్రంలోనే కలిసిపోయినట్టు సాకారాన్ని పట్టుకుని ధ్యానం చేసినటువంటి మనస్సు నిరాకారమైనటువంటి పరబ్రహ్మమునందు లయమైపోతుంది. అందుకే ఉపాసన యందు కూడా మూర్తులు కొన్ని సాకారములు ఉంటాయి, కొన్ని అరూపరూపి అంటారు. అరూపరూపి అంటే రూపమున్నదా అంటే రూపం ఉంటుంది, రూపము లేదా అంటే లేదని చెప్పడానికి ఉండదు, కానీ కాళ్ళు చేతులు ఉండవు. శివలింగం, శివలింగానికి అరూపరూపి అని పేరు. అంటే అది రూపమున్నదా? రూపం ఉంటుంది, చిన్మయం ఉంటుంది, పైన పీఠం ఉంటుంది. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని శంకరాచార్యుల వారు వేదాంత డిండిమంలో చెప్తారు. ఆ పైన ఉన్న చిన్మయం శివలింగం, పీఠం పార్వతీదేవి అయినా ఒక రూపం ఉన్నది అని చెప్పడానికి కాళ్ళు చేతులు ఏం ఉండవు దానికి. కాబట్టి అరూపరూపి, రూపం ఉన్నదా అంటే ఉంది, రూపం లేదా అంటే లేదు, రెండిటికి మధ్యలో ఉండే అవస్థ. కాబట్టి ఒక రూపం అనేటటువంటిది మనసు పట్టుకోవడానికి అత్యంత అవసరం. కాబట్టి భగవంతుని యొక్క అవతారము భగవంతుని యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి మాత్రమే ఉపకరించేది కాదు,
సాధన యందు మనకి కూడా ఎంతో అవసరమైనదై ఉంటుంది. అట్లా వచ్చే అవతారాల్లో మొట్టమొదటి కొన్ని అవతారాలన్నిటినీ తీసి అంశావతారములు అని పేరు పెడతారు. అంశ అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ఏ రూపం లేకుండా ఉండేటటువంటి భగవానుడు కేవలము కాంతి స్వరూపుడై ఉండేటటువంటి పరమాత్మ, అంతటా వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ. అంటే మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఏ ఆభరణంగానూ తయారు చేయకుండా ఉన్నటువంటి మేలిమి బంగారు ముద్ద, అది ఏ ఆభరణం కాదు. ఇప్పుడు దాంట్లోంచి ఉంగరాలు చేయించారు, నామరూపాలు వచ్చి కరిగించేస్తే మళ్ళీ బంగారం. బంగారం లేకుండా ఉంగరాలు ఉండవు, ఉంగరాలు లేకపోయినా బంగారం ఉంచవచ్చు. భగవంతుడు లేకుండా నామరూపాలు ఉండవు, నామరూపాలుగా జగత్తు లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అటువంటి నామరూపాలు లేనటువంటి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము ఒక కార్యక్రమాన్ని చక్కపెట్టడానికి ఒక రూపాన్ని తీసుకుంటాడు. దాన్ని అంశావతారం అంటారు. అంటే ఉదాహరణకి సృష్టి చేసేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిగా కూర్చుంటాడు. ఆ చతుర్ముఖ బ్రహ్మగారు అనేటటువంటి రూపాన్ని అంశావతారము అని పిలుస్తారు. అంశావతారము అని ఒకటి ఉంటుంది. ఈ అంశావతారముగా ఏది వచ్చిందో దాని ప్రయోజనం నెరవేర్చుకోవడానికి ఉపయుక్తమైన వాళ్ళని అంశావతారాలు అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు ఉంటాడు. ఆయన సృష్టిని అంతటినీ చేసే ముందు మొట్టమొదట ప్రజాపతులను సృష్టి చేస్తాడు. ప్రజాపతులను సృష్టి చేసి వాళ్ళని పిలుస్తాడు. పిలిచి మీరందరూ కూడా సృష్టి చెయ్యండి అంటాడు. కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి, వీళ్ళందరూ ప్రజాపతులు. వీళ్ళు సృష్టి చేస్తారు, అనేక ప్రాణులను సృజిస్తారు వీళ్ళు. అప్పుడు మనువు మనుష్యులకందరికీ మొదటివాడై ధార్మికంగా భూమిని పరిపాలించడం మొదలు పెడతాడు. కాబట్టి అంశావతారంగా వచ్చి సృష్టి చేసేటటువంటి బ్రహ్మగారి యొక్క సృష్టి కొనసాగడానికి సమస్త ప్రాణులను ఉత్పాదించి ఆయనకి సహకరించేటటువంటి ఆయన యొక్క అంశలో వచ్చినటువంటి ప్రజాపతులందరినీ కూడా అంశావతారము అని పిలుస్తారు. ఇక మూడవది ఒకటి ఉంటుంది, దాన్ని కళావతారము అంటారు. లా కాదు, లా, కళావతారము. కళావతారం ఎందుకు వస్తుందంటే భగవంతుడు ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉంటాడు, దానికే అవతారం తీసుకుంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడానికి రావాలి. ఒక్క రావణుడైతే చంపేస్తాడు, 1,00,000 మంది రాక్షసులైతే చంపేస్తాడు, 1,00,00,000 మంది రాక్షసులైతే చంపేస్తాడు. కానీ అసలు మనుష్యులలో 90% మంది మనస్సుల్లోకి రాక్షసత్వమే ప్రవేశించేస్తే కలియుగంలో వచ్చే ప్రమాదం అదే. రాక్షసులకు ఉపాధి ఉండదు, రాక్షసులకు వేరు శరీరం ఉండదు. కలియుగంలో మనుష్యుని యొక్క హృదయమునందు రాక్షసుడు కూర్చుని ఉంటాడు. ఇప్పుడు మరి మనుష్యుణ్ణి మనుష్యుడిగా చేయాలంటే ఎలా? ప్రబోధం చేసేటటువంటి గురువుగా భూమి మీద తిరుగుతాడు. దాన్ని కళావతారము అంటారు. ఒక శంకరాచార్యుల వారు వచ్చారనుకోండి, ఆయన ఏదో రామచంద్రమూర్తిలాగో కృష్ణావతారంలాగో దుష్టాత్ముల్ని సంహరించడానికి ఎంతమందిని సంహరిస్తారు. అందుకని సంహార ప్రక్రియ చేపట్టాడు. మనుష్యులలో ఉన్న రాక్షసత్వాన్ని చంపుతారు. దేని ద్వారా? ధర్మాన్ని 4 చెరగులా ప్రచారం చేస్తారు. మనుష్యుల యొక్క మనస్సుల యందున్న రాక్షసుణ్ణి తరిమి మనిషిగా బ్రతికేటట్టుగా శాస్త్రాన్ని ఆధారంగా ఇచ్చి మళ్ళీ శాస్త్రమునకు పెద్దపీట వేస్తారు. అలా వచ్చినటువంటి అవతారాలకి కళావతారములని పేరు. 4వ అవతారం ఒకటి ఉంటుంది. ఆ అవతారం మనకు ఆవేశావతారము అని పేరు. ఇవాళ నేను చెప్పబోయేటటువంటి అవతారం ఆ కోవలోకి వచ్చే అవతారం. ఆవేశావతారము అంటే పుట్టుక చేత అందరూ ఎలా పుడతారో అలాగే పుడతారు, కానీ భగవంతుని యొక్క ఆవేశం ఉంటుంది. భగవంతుడే వారి యందు ప్రవేశిస్తాడు, ఆ ఉపాధిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన కారణం చేత చాలు వాళ్ళు అనితర సాధ్యమైనటువంటి కార్యక్రమాలు కొన్నిటిని నిర్వర్తిస్తారు. ఆ భగవద్ ఆవేశం అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రశాంత చిత్తులైపోతారు. ఇక అలా ఉండరు. పూర్వం ఎలా ఉన్నారో అలా ఉండకుండా ప్రశాంతంగా ఏ తపస్సో చేసుకుంటూ ఉండిపోతారు. అలా ఉండిపోయినటువంటి రూపాలలో ఒకటి పరశురామావతారం. పరశురామావతారం ఆవేశావతారం. ఆవేశావతారము అంటే అందరిలా పుట్టి భగవంతుని యొక్క ఆవేశము చేత అనితర సాధ్యమైన కార్యక్రమములను నిర్వహించి తదనంతరమునందు
ప్రశాంత చిత్తుడై పరశురాముడు చిరంజీవి, ఇప్పటికీ ఆయన దర్శనమిస్తాడు. అంటే పరశురాముడి దర్శనం అంత తేలిక విషయం కాదు. ఎందుకంటే పరశురాముడు కానీ పరశురాముణ్ణి చూస్తే దుష్టచిత్తమైనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే ప్రాణం విడిచిపెట్టేస్తారు. ఆయన తేజస్సు అటువంటి అపర పరమశివుళ్ళా ఉంటాడు అని వర్ణిస్తాయి పురాణాలు. జటాజూటం కట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆయన. ఆయన ఇప్పటికీ కూడా ప్రతి నెలలోనూ చతుర్దశి తిథి నాడు మహేంద్ర పర్వతం మీదకు వస్తారు. వచ్చి ధర్మరాజు గారికి కూడా అక్కడే దర్శనమిచ్చారు. కాబట్టి పరశురాముడు చిరంజీవి. ఆయన భవిష్యత్ యుగాలలో సప్తర్షులలో ఒకటవుతారు. అటువంటి అవతారములను ఆవేశావతారము అంటారు. అటువంటి ఆవేశావతారాల్లో అగ్రగణ్యమైనటువంటి అవతారము పరశురామ అవతారం. దశావతారాల్లో దానికి ప్రముఖమైన స్థానం కల్పించారు. ఇక ఎలాగో నేను అన్నాను కాబట్టి మిగిలిన 2 అవతార విశేషాల గురించి కూడా స్పృశిస్తాను. 5వది పూర్ణావతారము అంటారు. పూర్ణావతారము అంటే దాని యందు అన్ని రసములు ఆవిష్కృతమవుతాయి. అన్ని రసములు ఆవిష్కృతమవుతూ ఆ అవతారం ఎప్పుడు వచ్చిందో ఆ తర్వాత ఆ అవతారం ఎప్పుడు వెళ్ళిపోయింది అన్న దాంతో సంబంధం ఉండదు. మీరు కాలమునందు ఆ అవతారం వెళ్ళిపోయినా ఆ రూపాన్ని మీరు ఎప్పుడు స్మరించి పిలిచినా అదే రూపంతో వచ్చి రక్షిస్తాడు. మళ్ళీ భక్తులైన వారికి అదే రూపంతో మళ్ళీ కటాక్షిస్తుంటాడు. కటాక్షించి రక్షణ చేస్తూనే ఉంటాడు. అలా ఉండేటటువంటి అవతారాలని పూర్ణావతారములని పిలుస్తారు. ఉదాహరణ చెప్పాలి అంటే నరసింహావతారం, రామావతారం ఆ కోవలోకి వస్తాయి. నరసింహస్వామి బ్రహ్మగారిచ్చినటువంటి వరాలకి మినహాయింపుగా హిరణ్యకశిప సంహారం చెయ్యడానికి క్రింది శరీరం మనుష్యుడిగా పైన సింహం యొక్క తలకాయతో వచ్చారు. ఆనాడు హిరణ్యకశిప సంహారానికి నేను నరసింహుడిగా వచ్చాను తప్ప నరసింహుడిగా వచ్చి మళ్ళీ ఎవరినో రక్షించడానికి ఆ రూపం అక్కర్లేదు, విష్ణువుగానే వస్తాను తప్ప నరసింహుడిగా నేను ఇక కనపడను అని అనరు. మళ్ళీ కనపడుతూ ఉంటారు, మళ్ళీ అలా వస్తూ ఉంటారు. అలా వచ్చాయి, చాలా చోట్ల వచ్చాయి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇవాళ మనం ఖమ్మం అని పిలుస్తాం. ఖమ్మం పట్టణం అసలు దాని పేరు ఖమ్మం కాదు, దాని పేరు కంబం. కంబం కూడా కాదు, స్తంభం దాని పేరు. ఆ తర్వాత అది వికృతి పేరు అలా అక్కర్లేని మార్పులన్నీ చెంది ఖమ్మం అని పిలవడం అలవాటైపోయింది. ఇప్పటికీ మీరు అక్కడ చూస్తే దానికి ఖమ్మం మెట్టు అంటూ ఉంటారు. కారణం ఏమిటంటే అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నరసింహస్వామి తనంత తానుగా వెలిశారు, యోగ నరసింహస్వరూపంలో వెలిశారు. ఇప్పటికీ అక్కడ ఒక చమత్కారం ఉంటుంది. ఎంత గొప్ప కోరిక అయినా సరే అక్కడ అర్చకులు చెప్పిన దీక్ష పాటించి కొబ్బరి బొండం చేతిలో పెట్టి ఇప్పిస్తారు. ఇప్పించి నియమం చెప్తారు. ఆ నియమం పాటించి కొబ్బరి బొండం అక్కడ ముడుపు కడితే నరసింహస్వామి వారి అనుగ్రహంతో తీరుతూ ఉంటుంది. అక్కడ అర్చన చేయడానికి నీళ్లు లేకపోతే దేవాలయంలో ఉన్న నరసింహుడే కొండ వెనక్కి వెళ్ళి కొండని తన కాలుతో ఒక్క తన్ను తన్నాడు. తంతే కొండ బద్దలైపోయి దేవాలయం ఉన్న కొండ ముందుకి, మిగిలిన భాగం వెనక్కి ఒరిగిపోయి ఆ మధ్యలో వచ్చినటువంటి చీలికలో నీటి ప్రవాహం వచ్చింది. అలా వచ్చినటువంటి ప్రవాహం ఏదుందో ఆ ప్రవాహంలో ఉన్నటువంటి జలంతోటే ఇప్పటికీ అక్కడ నరసింహస్వామికి అర్చనలన్నీ జరుగుతాయి. పక్కనే వేరొక ఆలయం ఉంటుంది. అక్కడ కూర్చుంటే ప్రదోష వేళలో పాములు యథేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి దేవాలయం. ఖమ్మం పట్టడానికి ఆ పేరు రావడానికి కారణం ఆయనే. అలాగే మొన్న నేను మీతో మనవి చేశాను, వేదగిరి అని కశ్యప ప్రజాపతి తన యొక్క త్రేతాగ్నులను 3 కొండల మీద ఉంచాడు. ఒకటి సత్యగిరి, ఒకటి తల్పగిరి, ఒకటి వేదగిరి. సత్యగిరి యందు కామాక్షి తాయి ఉంటుంది. తల్పగిరి యందు శ్రీరంగనాయక స్వామి ఉంటారు. వేదగిరి యందు యోగ నరసింహస్వరూపం జ్వాలారూపంలో వెళ్ళి కూర్చుంటే కశ్యప ప్రజాపతి ఆ గుహలో ప్రవేశించి మొదటి పూజ చేసి ప్రతిష్ఠించారు. అక్కడికి నరసింహస్వరూపంతో వచ్చి స్వామి వెలిశారు. కాబట్టి అది ఎప్పుడో వెళ్ళిపోయిన అవతారం కాదు. ఎప్పుడో ఆ అవతారం అలా వచ్చి ఆ రూపం వెళ్ళిపోయినా ఇప్పటికీ ఆ రూపాన్ని ఉపాసన చేస్తే ఆ రూపంతోనే వచ్చి రక్షిస్తారు. అది పూర్ణావతారము అని పిలుస్తారు. దాని ఉపాసన అలా నడుస్తూనే ఉంటుంది. అందుకే భక్తులను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు ఆ అవతార రూపంలో.
అలాగే రామావతారం. రామావతారం ఎప్పుడో త్రేతాయుగంలో వచ్చింది, రామావతార పరిసమాప్తి అయిపోయింది కదండి. ఇప్పుడు రామ రామ అని పిలిస్తే రాముడుగా వస్తాడా అని అనుమానం ఉండొచ్చు. అందులో భద్రాచలంలో రామ రామ అని భద్రుడు పరితపిస్తే మాత్రం రాముడిగా వచ్చాడా? నారాయణుడిగా వచ్చాడు కదా. వామాంకస్థిత జానకీ పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్భవరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణి బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అని కదా. ఆయన శంఖచక్రాలతో వచ్చాడు నారాయణుడిగా. నాకు ఇలా వద్దు, రాముడిగా కనపడం అంటే అప్పుడు 4 బాహువులతో ఉండిపోయాడు, ఎడమతొడ మీద సీతమ్మని పెట్టుకొని. అందుకని రాముడిగా పిలిస్తే ఇప్పుడు వస్తాడా అండి అని అనుమానం అక్కర్లేదు. ఇప్పటికీ రామనామం చేస్తే రామచంద్రమూర్తిగానే వచ్చి రక్షిస్తాడు. అందుకని పూర్ణావతారాలు. త్యాగరాజస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తిరిగి వెళ్ళిపోతున్నారు. అక్కడ జమీందారు గారు ఆయనకి ఏదో డబ్బు ఇద్దామని శిష్యుడిని పిలిచి చేతిలో పెట్టారు. మా గురువుగారు డబ్బులు అవి ఏం పుచ్చుకోవటండి అలాగా వద్దన్నాడు ఆయన. మీ గురువుగారికి ఇవ్వట్లేదయా, మీ గురువుగారు శ్రీరామనవమికి సీతారామ కళ్యాణం చేస్తారట కదా, కళ్యాణానికి ఉపయోగించండి అన్నాడు. అంటే ఇది రాముడికి ఇస్తున్నారా మీరు అని అడిగాడు ఆయన. అవును అన్నాడు జమీందారు. ఈయన తీసి త్యాగరాజస్వామి వారి బొంత కింద డబ్బు పెట్టాడు. పల్లకి వెళ్ళిపోతోంది, శిష్యులు మోసి తీసుకెళ్ళిపోతున్నారు. దారి దొంగలు ఎదురొచ్చారు, బాటసారులు పరిగెడుతున్నారు. త్యాగరాజస్వామి పల్లకీలోంచి అడిగారు, ఎందుకు అలా పారిపోతున్నారు? దారి దొంగలు వస్తున్నారు, అందుకని భయపడి పారిపోతున్నాం, మీరు వెనక్కి తిప్పేయండి పల్లకి అన్నారు. వాళ్ళు వస్తే దోచుకోవడానికి మా దగ్గర ఏముంది కనుక ముందుకు పోనివ్వండి అన్నారు. శిష్యుడు అన్నాడు ఉంది అన్నాడు. మన దగ్గర ఏముందన్నారు త్యాగరాజస్వామి. మీ బొంత కింద డబ్బు ఉంది అన్నాడు. ఎందుకు పుచ్చుకున్నావు అని అడిగారు. మీకని పుచ్చుకోలేదు, రాముడికని పుచ్చుకున్నాను అన్నారు. అంటే ఆ డబ్బు రాముడిదా అని అడిగారు ఆయన. అవును అన్నారు. మరి నీకు నాకు భయం ఎందుకు? రాముడు డబ్బు అయితే ఇచ్చుకుంటే ఇచ్చుకుంటాడు, రక్షించుకుంటే రక్షించుకుంటాడు, పోనీ పల్లకి అన్నాడు. పల్లకి ముందుకెళ్ళింది. దారి దొంగలు వచ్చారు. వచ్చి త్యాగరాజస్వామి వారి పల్లకి దగ్గరకి రాబోయారు. అంతే, ఏమైందో తెలియదు, వాళ్ళు వెనక్కి తిరిగి పారిపోయారు. పారిపోయిన వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత త్యాగరాజస్వామి వారు చెట్టు కింద పల్లకీని ఆపి ఆ రాత్రి విశ్రమించి మరునాడు పొద్దున్న అనుష్ఠానం చేసుకుని బయలుదేరిపోవాలి. వాళ్ళు పొద్దున్న మళ్ళీ వచ్చారు. ఈసారి దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళల్లా కాకుండా వచ్చి త్యాగరాజస్వామి వారి కాళ్ళ మీద పడ్డారు. ఏరా అబ్బి ఏమైంది అన్నారు ఆయన. అయ్యా, నిన్నను మేము దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు మీ పల్లకీ దగ్గర ఇద్దరు కనపడ్డారు. ఒకడు నీలమేఘఛాయతో ఉండి చేతిలో ధనస్సు పట్టుకుని బాణం సంధించి ఆకర్ణాంతము లాగి పట్టుకున్నాడు మా వంక చూస్తూ. పక్కన ఎర్రగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధనస్సు పట్టుకుని బాణం సంధించాడు. చంపుతారేమో అని పారిపోయాం, కానీ రాత్రంతా వాళ్ళు మా కళ్ళల్లో మిగులుతున్నారు. అబ్బా, ఏం అందగాళ్ళండి ఇద్దరు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. చంపేస్తే చంపేశారు, కానీ వాళ్ళని ఇంకోసారి చూడాలనుంది, చూపించమన్నారు. అంటే త్యాగరాజస్వామి తెల్లపోయారు. ఒరే, నాకు అవలేదురా, మీకు అయింది రామలక్ష్మణ దర్శనం. రాముడి సొమ్ము కదా అన్నాను కదూ, రాముడి సొమ్ము పట్టుకుపోతారేమో అని రామలక్ష్మణులే వచ్చి పల్లకీ దగ్గర కాపు నించుని కాపాడారు. రాముణ్ణి నమ్ముకున్న త్యాగరాజస్వామిని రామలక్ష్మణులు కాపాడలా? తులసీదాస్ గారి ఇంట్లో దొంగలు పడి కన్నం పెట్టి లోపలికి వెళ్ళి పంచపాత్ర అవి మూట కట్టుకుని తల బయటెట్టాడు మళ్ళీ వెళ్ళిపోదామని. రామలక్ష్మణులు ఇద్దరూ పర్ణశాల బయట నించుని ఉన్నారు. బయటికి రాను, పాదాలు చూసి తలపైకెత్తి రామలక్ష్మణుల్ని చూడను, దొంగ లోపలికి వెళ్ళడం. బ్రహ్మముహూర్తం అయిపోయింది, లేవని లేచిపోయారు తులసీదాస్ గారు. లోపలికి వచ్చి చూస్తే దొంగ మూట కట్టు కూర్చుని ఉన్నాడు. ఎరా నాయనా నువ్వెవరన్నారు. నేను దొంగనండి అన్నాడు. మరి ఏం వెళ్ళిపోక ఎందుకు కూర్చున్నావు అన్నారు. ఆ పాటి తెలివి నాకు లేక కాదు, అన్నీ మూట కట్టుకున్నాను, అదిగో కన్నం కూడా వేసుకున్నాను. వెడదామంటే బయట ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. ఇద్దరూ ధనస్సులు పట్టుకుని నించున్నారు. బయటికి ఎడితే నా వంకే చూస్తున్నారు. భయపడి లోపలికి వస్తున్నారు. రాత్రంతా నించునే ఉన్నారు.